Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సుప్రీంకోర్టుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు. సర్ ప్రక్రియలో 90.8 లక్షల ఓట్లు తొలగించడం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో గెలుపు మార్జిన్ తొలగించినటువంటి ఓట్ల కంటే తక్కువగా ఉంటే పరిశీలిస్తామంది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో 31 స్థానాల్లో తొలగించినటువంటి ఓట్ల కంటే గెలుపు మార్జిన్ తక్కువగా ఉందని కూడా టీఎంసీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ఈ అంశంపైన కొత్త పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చంటూ కూడా సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు బీజేపీ టీఎంసీల మధ్య 32 లక్షల ఓట్ల వ్యత్యాసం కనబడుతుంది. అయితే మొత్తం తొలగించినటువంటి 35 లక్షలకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సర్ కారణంగానే ఓడిపోయామంటున్నారు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో ఎన్నికల ఫలితాలు పూర్తయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాజాగా సర్ విధానం పైన మరోసారి మమతా బెనర్జీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గెలిచినటువంటి స్థానాలు మరి ముఖ్యంగా ఉన్నటువంటి స్థానాల కంటే గెలుపు మార్జిన్ తక్కువగా ఉన్నటువంటి స్థానాలపైన టీఎంసీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా తాజాగా టీఎంసీ మళ్ళీ సుప్రీంకోర్టు బాట పట్టినటువంటి వైనాన్ని మనం గమనించాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, మమతా బెనర్జీ మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు సర్ విధానంలో తొలగించినటువంటి ఓట్లలో ఉన్నటువంటి వ్యత్యాసంపైనే ప్రధానంగా పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎలా చూడొచ్చు అంటారు రీసెంట్ అప్డేట్స్? సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయితే సర్ ప్రక్రియపై మొదటి నుంచి ఆమె ఎన్నికల సంఘంతో పాటు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ నేరుగా హాజరైంది. గతంలో ఏదైతే సర్ ప్రక్రియ ద్వారా 90 లక్షల పైగా ఓట్లు తొలగించారంటే ఆమె గతంలోనే సుప్రీంకోర్టులో వాదించిన నేపథ్యం చూస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా గెలుపు సర్ ప్రక్రియలో 90 లక్షల ఓట్లు పైగా తొలగించడం వల్ల ఆమె కోర్టు తలుపు తట్టినప్పుడు కోర్టు చెప్పిన అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎన్నికల సమయంలో గెలుపు మార్జిన్ కంటే తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోమని నేరుగా సుప్రీంకోర్టు గతంలో మమతా బెనర్జీ పిటిషన్ లో చెప్పింది. అయితే ఇక్కడ ప్రధానంగా 31 స్థానాల్లో తొలగించిన ఓట్ల కంటే గెలుపు మార్జిన్ తక్కువ ఉందంటూ టీఎంసీ కోర్టు మెట్లెక్కింది. అయితే మరోసారి కొత్తగా పిటిషన్ దాఖలు చేయమని ఇప్పటికే సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యం చేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషనర్ తో పాటు నేరుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సర్ ప్రక్రియను వ్యతిరేకించడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఓట్ చోరీకి పాల్పడడం వల్లే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సంఘము నేరుగా బీజేపీ, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, ఎన్నికల సంఘం వీరు ముగ్గురు కుమ్మక్కు కావడం వల్లే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగించడం వల్లే అధికారంలోకి వస్తున్నారంటూ గతంలో విమర్శించిన నేపథ్యం చేసి ఇక్కడ ప్రధానంగా సర్ ప్రక్రియ ద్వారా అధికారంలో ఉన్న పార్టీలకు భారీ దెబ్బ తగిలింది. ఇటు తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ఓడిపోయింది. మరోపక్క వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఓడిపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో మళ్ళీ బీజేపీ గెలిచిన నేపథ్యం చూసాం. ఎందుకంటే అస్సాంలో సర్ ప్రక్రియ జరిగింది, అస్సాంలో బీజేపీ గెలిచింది. పుదుచ్చేరిలో సర్ ప్రక్రియ గెలిచింది, పుదుచ్చేరిలో బీజేపీ ఎన్డీఏ కూడా గెలిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా కేవలం ప్రతిపక్ష పార్టీలను ఏవైతే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఏ పార్టీలు అధికారం ఉంటే ఆ ప్రాంతాల్లో సర్ ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని ఓటర్లను తొలగిస్తుంది. బతికున్న 50 లక్షల మంది ఓటర్లను తొలగించారు. నేను బతుకున్న ఓటర్లు తీసుకొచ్చి ఈసీ ఎదురుగా నిలబెడుతున్నట్టు మమతా బెనర్జీ ఈసీకి సవాల్ చేసినప్పటికీ ఈసీ స్పందించే పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి సర్ ప్రక్రియను ఉపయోగించుకుంటుందంటే దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. మరోసారి అంటే న్యాయస్థానానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో తాజాగా న్యాయస్థానం ఎలాంటి పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం కనిపించు? మళ్ళీ ఎన్నికల సంఘం నుంచి ఏమైనా వివరణ తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ఫలితాలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మళ్ళీ దీదీ కేసుకు సంబంధించి సిరాజ్, ఇది ఎన్నికల న్యాయ ప్రక్రియ. ఎన్నికల సంఘానికి నోటీస్ వస్తుంది, ఇటు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి కూడా నోటీసులు వస్తాయి. వీటిపైన ఇప్పటికిప్పుడు కేసు తేలే అవకాశం లేదు. ఎందుకంటే 31 నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్ కంటే తక్కువ ఓట్లతో ఓడిపోవడం, ఏదైతే తొలగించిన ఓట్ల కంటే తక్కువ మార్జిన్ ఉండటం అనే అంశం పైన ఎన్నికల కమిషన్ వివరణ కోరుతుంది. ఎన్నికల సంఘం ఒక అఫిడవిట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ నేరుగా కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసే పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ పైన పలు ఆరోపణలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని కారణం చేసిన నేపథ్యం చూస్తుంది. ఎందుకంటే కేవలం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రక్రియ జరిగినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, తర్వాత ఇటు అస్సాం కావచ్చు, నేడు వెస్ట్ బెంగాల్ కావచ్చు. ఇలా ఆయా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రక్రియ ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెట్టే పరిస్థితి తలెత్తింది. ఏవైతే ఆయా పార్టీల ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆయా సామాజిక వర్గాల పరంగా టార్గెట్ చేసి ఎన్నికల కమిషన్ టార్గెట్ చేసి నేరుగా బీజేపీ ఇటు కేంద్ర ప్రభుత్వం అండతోనే ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ ఏజెంట్ ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేసి నేపథ్యం 90 లక్షల ఓట్ల తొలగింపే మమత ఓటకు కారణం అంటూ మమత మొదటి నుంచి వాదిస్తున్నారు. మరోపక్క ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏవైతే మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో భారీగా ఓట్లను తొలగించారనే విమర్శలు కూడా ఉన్నాయి సార్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద సుప్రీంకోర్టుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరుతున్నారు. సో సర్ ప్రక్రియలో 90.8 లక్షల ఓట్లు తొలగించడం పైన కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో గెలుపు మార్జిన్ తొలగించినటువంటి ఓట్ల కంటే తక్కువగా ఉంటే పరిశీలిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే 31 స్థానాల్లో తొలగించినటువంటి ఓట్ల కంటే గెలుపు మార్జిన్ తక్కువగా ఉందని కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ఈ అంశంపైన కొత్త పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చంటూ కూడా సుప్రీంకోర్టు సూచించింది. అయితే బీజేపీ టీఎంసీల మధ్య 32 లక్షల ఓట్ల వ్యత్యాసం కూడా కనబడుతుంది. తొలగించినటువంటి 35 లక్షల మంది దరఖాస్తులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సర్ కారణంగానే ఓడిపోయామంటున్నారు మమతా బెనర్జీ. మొత్తం మీద మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మళ్ళీ న్యాయస్థానం ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇవ్వడం, మళ్ళీ తొలగించినటువంటి వ్యత్యాసాలపైన ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి వివరణ తీసుకోవడం, మరి ముఖ్యంగా దీది వేసేటువంటి ఈ పిటిషన్లకు సంబంధించి న్యాయస్థానం స్పందించేటువంటి తీరు ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది.